హాయ్ అందరికీ నమస్తే. హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుకుందాం. నేను నైటు సినిమా చూశాను భయ్య. కొత్త వలిగిపోయింది సినిమా. గూస్ బంప్స్, అసలుకి కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్. నాకు సీట్లో కూర్చోలే నేను. అసలుకి రచ్చ రచ్చ థియేటర్ అంతా. నా వీడియోస్లో కూడా పెట్టాను చూడండి. థియేటర్ రాత్రి నేను చూసిన తర్వాత థియేటర్లో పబ్లిక్ ఎంత రచ్చరచ్చ చేశారో. అసలుకి ఫైట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి కామెడీ కానీ అసలుకి అద్భుతంగా పండిపోయినాయి. క్లైమాక్స్ విషయానికి వస్తే అక్కడ ఏదో గాలి తిరిగింది, విలన్ని ఏదో అంటే కాపాడినట్లు ఈ కొంతమంది గబ్బునా కొడుకులు ప్రచారం చేస్తున్నారు. ఆ క్లైమాక్స్ నచ్చలేదు అది ఇదని. క్లైమాక్స్లో ఎందుకు వస్తుందో పార్ట్ 2లో ఉంటుంది. ఆ తుఫాను ఎందుకు అలా వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న వాళ్ళు ఏమయ్యారు, ఇవన్నీ పార్ట్ 2లో వస్తుంది. మరి బాహుబలిసిన కట్టపైందో వర్షకి ఇట్లా కొన్ని సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్లు పెడతారు. మన నాయలకి అన్ని క్లైమాక్స్ అంతా కూడా ఫినిష్ అయిపోవాలా. పార్ట్ 2 ఎందుకుంటారా, కుడవడానికి ఉంటుందా? అందుకోసం రివ్యూస్ ఎవడైనా బ్యాడ్గా ఇచ్చారో గబ్బు నాయలారా. ఈ నాయల వల్లనే సగం బయట అది పోయింది, సినిమా పోయింది. ఆ షోగులో పోగులున్నవాడు ఆ దాసరి కిరణ్ గారు, ఈ నాయాలు అందుకోసమే సినిమా దొబ్బింది, ఇందుకోసం సినిమా దొబ్బింది. ఆ పని పాట ఉండదు ఈ నాయలకి. అరే మీరు తీయండి రా సినిమా, మీరు తీయండి రా సినిమా. గుత్తల దమ్ముంటే మీరు తీయండి రా సినిమా. పనికి ఆడ కూర్చొని ఏదో ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదురా చెత్త నాయల్లా. బేకార్ నాయల్లాగా మీ వల్లనే సినిమాలు తెగుతున్నాయిరా. ఈ నాయాల్ని ఎవడైతే ఇట్లా రివ్యూస్ ఇవన్నీ చెత్త చెత్త చేసి ఈ నాయల్ని అంతా లోపల అసలు రివ్యూస్ ఎవరికి కావాలరా పోయి రివ్యూస్? మేము ఏదో పని చేసుకొని పోయి సినిమా చూసి వస్తాం, బాగుందా బాగాలేదా ఫీలింగ్తో వస్తాం. మీ రివ్యూస్ వల్ల ఏదో మేము అలసిపోయి కాస్త థియేటర్లో మంచిగా రెస్ట్ తీసుకొని ఏదో సినిమా చూసి వస్తాం. మాకు మంచిగా ఉన్నా బాగాలేకున్నా మాకు ఓకేరా. మీ రివ్యూస్ వలన సగం ఇంట్లో వాళ్ళు సినిమా పోయిందంటగా, అది పోయిందంటగా, అది వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనియ్యరు చెత్త నాయల్లారా. ఇంకా ఎవడైనా మంచు విష్ణు చెప్పారు కదా, మంచు విష్ణు వారం తర్వాత రివ్యూస్ ఇచ్చుకోండి అని చెప్పి. అట్లాంటి వాళ్ళే కరెక్టరా మీకు. కేసులు పెట్టి దెంగితే అప్పుడు మాత్రం వింటారు మాట. కబ్బు నాయలారా. సినిమా తప్పకుండా ఫ్యామిలీతో తప్పకుండా చూడండి బ్రో, చాలా బాగుంది. ఓకేనా? ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మిస్